మనకి ఎప్పుడైనా సరే ఒక పెద్ద మహానగరాలకు వెళ్ళినప్పుడు అది హైదరాబాద్ అవ్వచ్చు, లేదు అంటే ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు. సో ఏదైనా సరే ఇటువంటి పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా వెళ్తాము? మెట్రో, అదేవిధంగా మనకి బస్సులు, వీటికంటే మనం ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇలాంటివి బుక్ చేసుకొని పోతూ ఉంటాం కదా. అయితే మరి ర్యాపిడో ఊబర్లో ఎందుకు బుక్ చేసుకుంటాం అంటే మనం ఎక్కడైతే మరి స్టార్ట్ అవ్వాలో అక్కడ నుంచి ఎక్కడైతే మనం ఏ స్పాట్కి అయితే వెళ్ళాలో ఆ స్పాట్ దగ్గర వాళ్ళు కరెక్ట్గా ఆపేస్తారు. అయితే మరి వీటిల్లో మనం మెయిన్గా చూసుకుంటే ఈ ర్యాపిడో ఊబర్లో వీటిల్లో డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారంటే వాళ్ళు మెయిన్గా మేల్స్ ఎక్కువ ఉంటారు. సో ఫీమేల్స్ చాలా తక్కువ అసలు. సో మనకు కనిపించరు కూడా. అయితే మరి ఇప్పుడు దీన్ని మరి సవరిస్తూ ఇప్పుడు మరి హైదరాబాద్లో మరి ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారనమాట అక్కడ గవర్నమెంట్. అయితే మరి వాళ్ళు చెప్తుంది ఏంటంటే నగరంలో ర్యాపిడో మహిళా రైడర్లని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్కీమ్ సభ్యులుగా ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించనున్నట్లు డిపిఓ ఆశా విరానిక తెలిపారనమాట. అయితే బైక్ కొనుగోలు కూడా అవసరం కదా మరి దీనికి సంబంధించి. మరి ర్యాపిడో కానీ ఊబర్ కానీ మనం నడపాలి అంటే ఖచ్చితంగా దీనికి బైక్ కావాలి. సో మరి ఈ బైక్ సంబంధించి మరి చాలామంది కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదా. సో మరి దానికి సంబంధించి కేవలం ఎవరైతే ఈ రైడర్లుగా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు బైకులకు సంబంధించి కేవలం 10% మాత్రం చెల్లిస్తే సరిపోయింది. సో మిగతా 90% ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే మరి దీనికి మొత్తం కూడా చెల్లించిద్ది అని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది అనమాట. మరి ఈ పథకాన్ని త్వరలో సీఎం ప్రారంభిస్తారని చెప్పేసి డిపిఓ అయితే వెల్లడించారనమాట.